ఒక్కసారిగా గెలవటమే గగనమైపోతున్న నేటి రాజకీయాల్లో ఏకంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అంటే అది మామూలు విషయం కాదు. జనబలం, అంగబలం, అర్ధబలం మించిన అభిమానం ఉంటేనే అది సాధ్యం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ సీనియర్ నాయకుడి గురించి స్వయంగా పసుపు దళపతి పంపిన రహస్య ఏజెన్సీలు తేల్చిన నిజమేంటో తెలుసా? వయసు మీద పడుతున్న రికార్డులు మోత మోగిస్తూ 24 గంటలు జనం మధ్య ఉంటున్న ఆ నాయకుడి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆయన చేస్తున్నది కేవలం జనహితమేనా, లేక ప్రజాసేవ ముసుగులో ఎవరికీ తెలియని మరో స్వార్థం దాగి ఉందా? నిజానికి ఆ నియోజకవర్గంలో జరుగుతున్నది వేరు. ప్రజాక్షేత్రంలో 6 సార్లు అజేయుడిగా నిలిచిన ఆ ఎమ్మెల్యే రాజకీయ చతురత వెనుక ఉన్న ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తు, గెలిచిన పీఠాన్ని దశాబ్దాల పాటు కాపాడుకోవడం మరో ఎత్తు. అది కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ప్రొద్దుటూరు గడ్డపై 6 సార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేయడం అంటే అది ఒక్క నంద్యాల వరదరాజులరెడ్డికే సాధ్యం. 1985 తెలుగుదేశం ప్రభంజనంలో తొలిసారి అసెంబ్లీ మెట్లెక్కిన వరదరాజులరెడ్డి ప్రస్థానం అక్కడితో ఆగలేదు. రాజకీయం మారినా, పార్టీలు మారినా ఆయన ఇమేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా కాంగ్రెస్ కోటలో పాగా వేసిన 5 ఏళ్ల విరామం తర్వాత 2024లో మళ్లీ పసుపు జెండా పట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన రూటే సపరేటు. ప్రస్తుతం 86 ఏళ్ల వయసు. ఈ వయసులో ఎవరైనా విశ్రాంతి కోరుకుంటారు. కానీ ఈ సింహం మాత్రం అలుపెరగని పోరాటం చేస్తోంది. 6వసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటి యువ నాయకులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. అసెంబ్లీ మొత్తానికి అత్యంత సీనియర్ సభ్యుడిగా రికార్డు సృష్టించిన వరదరాజులరెడ్డి డైరీలో విశ్రాంతి అన్న పదమే లేదు. సొంత ఊరు రాధానగర్ అయినా గత 40 ఏళ్లుగా ఆయన అడ్రస్ మాత్రం ప్రొద్దుటూరులోని నెహ్రూ రోడ్డు కార్యాలయమే. చేతిలో పవరున్నా లేకపోయినా ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ కుర్చీలో ఆయన కనిపిస్తూనే ఉంటారు. తను నమ్ముకున్న కార్యకర్త కోసం, తన నియోజకవర్గ జనం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా ఆయన చెరిపివేయలేని ముద్ర వేశారు. వయసుపై విమర్శలొచ్చాయి, పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్ని రకాలుగా విమర్శించినా వాటన్నిటినీ తన పనితీరుతోనే తిప్పికొడుతున్నారు వరదరాజులరెడ్డి. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల రూపంలో తన సత్తా ఏంటో పార్టీ అధిష్టానానికి, ప్రజలకు నిరూపిస్తున్నారు. మరి ఈ 86 ఏళ్ల యోధుడు చేస్తున్న ఈ నిరంతర సేవ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? అధినేత పంపిన నివేదికల్లో తేలిన ఆసక్తికర అంశాలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని యువకులకు సైతం సవాల్ విసురుతున్నారు ప్రొద్దుటూరు పులి నంద్యాల వరదరాజులరెడ్డి. తాజాగా సీఎం చంద్రబాబు నిర్వహించిన అత్యంత రహస్య సర్వేల్లో వెల్లడైన నిజాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరిలో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ రికార్డుల్ని తిరగరాస్తున్న ఏకైక నాయకుడు వరదరాజులరెడ్డి అని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గురించే చర్చ. భోజన విరామ సమయంలో స్వయంగా ముఖ్యమంత్రే ఆయన్ను పిలిపించుకొని ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతుండటం అభినందనీయమంటూ భుజం తట్టి మరీ మెచ్చుకున్నారు. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ప్రొద్దుటూరు వస్తానని హామీ ఇవ్వడమే కాకుండా పార్టీలోని మిగతా సభ్యులందరూ వరదరాజులరెడ్డిని చూసి నేర్చుకోవాలని క్లాస్ తీసుకున్నారంటే ఆయన పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత 40 ఏళ్లుగా పదవుల విషయంలో ఎక్కడా వారసత్వానికి తావివ్వని వరదరాజులరెడ్డి ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని మార్చారా? నాడు తన సోదరులకు కానీ, కుమారుడికి కానీ కనీసం మండల స్థాయి పదవులు కూడా ఇవ్వనాయన ఇప్పుడు తన వారసుణ్ణి రంగంలోకి దించుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వృద్ధాప్యం రీత్యా తన రాజకీయ వారసత్వాన్ని కాపాడే బాధ్యతను తన కుమారుడు నంద్యాల కొండారెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నియోజకవర్గంలో తండ్రికి తగ్గ తనయుడుగా పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు.
2029 ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉండవచ్చు. కానీ ప్రొద్దుటూరు గడ్డపై మాత్రం ఇప్పుడే భవిష్యత్తు రాజకీయానికి పునాదులు పడుతున్నాయి. ఏ పదవిని ఆశించకుండా 40 ఏళ్లుగా తండ్రి నీడలో ఉన్న తనయుడు నంద్యాల కొండారెడ్డి ఇప్పుడు మెల్లమెల్లగా నియోజకవర్గ చక్రం తిప్పుతున్నారు. తన వర్గానికి, కార్యకర్తలకు తన వారసుణ్ణి దగ్గర చేయడంలో వరదరాజులరెడ్డి వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరుకు వచ్చే ఏ అధికారి అయినా ఎమ్మెల్యేని కలిసిన వెంటనే అటు తిరిగి కొండారెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారంలో తండ్రికి అండగా ఉంటూ జనం మధ్యే నిత్యం కనిపిస్తున్న కొండారెడ్డిని చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను పూర్తిస్థాయి నాయకుడిగా తీర్చిదిద్దడమే వరదరాజులరెడ్డి అంతిమ లక్ష్యమని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ అధిష్టానం చూపు ఇతరుల వైపు మళ్లకుండా టికెట్ తన వారసుడికే దక్కేలా వరదరాజులరెడ్డి ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం సర్వేల్లో ఆయన పనితీరు అగ్రస్థానంలో ఉన్న మాట వాస్తవమే. కానీ వచ్చే 3 ఏళ్లలో రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మొత్తానికి నిన్న మొన్నటి మాటే నిజం అనుకునే రాజకీయాల్లో రేపటి ఫలితం ఏంటనేది ఇప్పటికే ఒక అంతుచిక్కని రహస్యమే. ఒకవైపు 86 ఏళ్ల అనుభవం, మరోవైపు భవిష్యత్తు వారసత్వ పోరాటం. మరి తనయుడి కోసం ఈ సీనియర్ యోధుడు వేస్తున్న స్కెచ్ ఫలిస్తుందా? ప్రొద్దుటూరు ప్రజలు ఈ వారసత్వ రాజకీయానికి చేయి కొడతారా లేక నై అంటారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.